ఒకసారి చూడండి. డిప్రిషియబుల్ డిప్రిషియబుల్ అసెట్ల గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. డిప్రిషియబుల్ అసెట్ లో డిప్రిసియేషన్ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నామమ్మా? డబ్ల్యూడివి, ఎస్ఎల్ఎం. అమ్మా ఎస్ఎల్ఎం అందరికి వర్తిస్తుందా అంటే అందరికి వర్తించదు. ఎవరంట? పవర్ జనరేషన్ అండ్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఆఫ్ పవర్. ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఎస్ఎల్ఎం అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ కూడా ఎన్నిసార్లు వస్తుందమ్మా? వన్స్. ఎన్నాళ్ళమ్మా? ఎప్పుడు ఫస్ట్ రిటర్న్ ఫైలింగ్. ఎప్పుడైతే ఫస్ట్ రిటర్న్ ఫైల్ చేస్తారో అప్పుడు చూస్ చేసుకోవాలంట. అప్పుడు వాళ్ళు డబ్ల్యూడివి చూస్ చేసుకున్నారు అనుకోమ్మా, దెన్ నో ఇష్యూస్. ఓకే, ఎస్ఎల్ఎం చూస్ చేసుకుంటేనే డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డబ్ల్యూడివి మెథడ్ ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నాం అంటే there is a concept called block of asset. ఏంటమ్మా? బ్లాక్ ఆఫ్ అసెట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. ఆ బ్లాక్ ఆఫ్ అసెట్ కి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఎలాగ మాట్లాడుకున్నాం అంటే ఈచ్ బ్లాక్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. So same class of asset with the same rate of depreciation will be considered as block of assets అనుకున్నాం. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనకి ఎలా చేస్తామంటే కనుక ఓపెనింగ్ డబ్ల్యూడివి తీసుకుంటాం. సార్ ఈచ్ బ్లాక్ కి తీసుకోవాలా? ఎస్, ఈచ్ బ్లాక్ కి క్యాలిక్యులేషన్ చేయాలి. లెస్ ఫస్ట్ యాడ్ ఏంటమ్మా? ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ని ఎలా బైఫర్కేట్ చేయాలమ్మా? ఏమని? మోర్ దాన్ 180 days అండ్ లెస్ దాన్ 180 days. మోర్ దాన్ 180 days, లెస్ దాన్ 180 days కింద బైఫర్కేట్ చేస్తామంటే ఎందుకమ్మా? ఈ ఓపెనింగ్ డబ్ల్యూడివి మీద ఇప్పుడు ఇది 15% బ్లాక్ అనుకోండి మా ఎగ్జాంపుల్ కి. ఈ ఓపెనింగ్ డబ్ల్యూడివి మీద ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది? 100% ఆఫ్ ది నార్మల్ రేట్. 100% ఆఫ్ నార్మల్ రేట్. అమ్మా డిప్రిసియేషన్ 100% కాదు, దయచేసి అర్థం చేసుకోండి. 100% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ రేట్ అంటే 15% పూర్తిగా పడుతుంది. అలాగే ఎడిషన్స్ లో కూడా మోర్ దాన్ 180 days మీద కూడా 100% ఆఫ్ ది నార్మల్ డిప్రిసియేషన్ రేట్. అదే 180 లెస్ దాన్ 180 days లో మాత్రం 50% ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంతేనా? దానికోసం ఈ బైఫర్కేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత లెస్. ఈ లెస్ ఏంటమ్మా? డిలీషన్స్ ని ఏమంటాం ఇక్కడ మనం? మనీస్ పేబుల్. ఏమంటామ్మా? మనీస్ పేబుల్ అని చెప్పేసి ఇన్ కేస్ ఆఫ్ అసెట్ ఈస్ సోల్డ్. మనీస్ పేబుల్ ఇన్ కేస్ ఆఫ్ అసెట్ ఈస్ సోల్డ్. అంతేనమ్మా? సో ఇక్కడ ఏ వాల్యూ చేస్తాం? డైరెక్ట్ గా సేల్ వాల్యూ మైనస్ చేస్తాం. సార్ అంతకైతే సేల్ చేస్తారు అంత వాల్యూ మైనస్ చేసేస్తామా? ఎస్. ఓకే సార్, ఈచ్ అసెట్ యొక్క ప్రాఫిట్ లాస్ మనం కనుక్కోగలమమ్మా. ఎందుకంటే వన్స్ డబ్ల్యూడివి ఈ బ్లాక్ లోకి వచ్చేసిందంటే ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ క్యారెక్టర్. ఇండివిజువల్ గా దాని వాల్యూ ఎంత అనేది మనం అసైన్ చేయలేము, కనుక్కోలేము. కాబట్టి దాన్ని ఏం చేస్తారంట? తీసేస్తారంట. అంటే ఇంకా మన ఇండివిజువల్ గా అసెట్ వైజ్ గా మనం ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయలేము. అంతేనా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇలా తీసిన తర్వాత ఈ లెస్ అనేది తీసిన తర్వాత మనం మిగిలే వాల్యూ ఏమన్నాడమ్మా? క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్ అని చెప్పేసి అన్నారు. ఓకే సార్, ఇక్కడ మనం ఎన్ని కాలమ్స్ మెయింటైన్ చేయాలంటే 2 కాలమ్స్ అన్నారమ్మా. నెంబర్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద బ్లాక్, అమౌంట్ అని చెప్పేసి అమ్మా గుర్తుందా? సో నెంబర్ ఆఫ్ అసెట్స్ మనం చేయాలి, వాల్యూ చేయాలి, అమౌంట్ చేయాలి. సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా? డిప్రిసియేషన్ అరైజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడంట నెంబర్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిస్ట్. అంటే ఏ సిచ్యువేషన్ లో అమ్మా? బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్. ఏం ఎగ్జిస్ట్ అయి ఉండాలి? బ్లాక్ షుడ్ ఎగ్జిస్ట్ అండ్ బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అనుకుంటే కనుక 2 ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తారంటమ్మా?
అక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సార్ బ్లాక్ లేదు, బ్లాక్ వాల్యూ ఉంది అయినా క్యాపిటల్ గెయిన్స్. బ్లాక్ ఉంది, బ్లాక్ వాల్యూ లేదు అయినా బ్లాక్ లేదు, వాల్యూ లేదు, అప్పుడు క్యాపిటల్ గెయిన్. సపోజ్ ఎగ్జాంపుల్ కి బ్లాక్ లేదు, వాల్యూ లేదు అనుకోమ్మా, అక్కడ వచ్చేది ఏంటమ్మా? క్యాపిటల్ గెయిన్ లాసా? గెయిన్. సార్ బ్లాక్ ఉంది, వాల్యూ లేదు, అప్పుడు కూడా వచ్చేది ఏంటి? గెయిన్. సో బ్లాక్ ఉంది, సారీ బ్లాక్ లేదు, వాల్యూ ఉంది, అప్పుడు లాస్. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? ఈ 3 సిచ్యువేషన్స్ లో క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనుకుంటే 3 సిచ్యువేషన్ లో దాని రిజల్ట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం? మా బ్లాక్ ఎగ్జిస్ట్, బ్లాక్ వాల్యూ షుడ్ ఎగ్జిస్ట్ అన్నారు, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఓపెనింగ్ WDV ఉంది, తర్వాత ఎడిషన్స్ ఉన్నాయి, తర్వాత సేల్ వాల్యూ ఉంది. ఫస్ట్ సేల్ వాల్యూని దేని నుంచి మైనస్ చేయాలమ్మా? దేని నుంచి మైనస్ చేయాలి? ఓపెన్ అంటే అసెట్, ఏ అసెట్ అమ్మేమన్నది చూసుకోవాలమ్మా. ఓపెనింగ్ లో ఉన్న అసెట్స్ అమ్మేసామంటే కనుక ఫస్ట్ ఓపెనింగ్ వాల్యూ మైనస్ చేసేయాలి. ఓకే సార్, ఓపెనింగ్ వాల్యూ సరిపోలేదు సార్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏం చేయాలమ్మా? ఎడిషన్స్ నుంచి మైనస్ చేయాలి. ఎడిషన్స్ లో ఏ వాల్యూ మైనస్ చేయాలి? ఫస్ట్ మోర్ దాన్ 180 డేస్ ని మైనస్ చేయాలి, ఆ తర్వాత లెస్ దాన్ 180 డేస్ ని మైనస్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? సో అప్పుడు ఎడిషన్స్ లో పూర్తి వాల్యూ మీద డిప్రిసియేషన్ వస్తుందా? మా ఎడిషన్స్ లో పూర్తి వాల్యూ మీద డిప్రిసియేషన్ వస్తుందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఓపెనింగ్ 10 lakhs ఉందమ్మా, ఎడిషన్స్ లో 1 lakh, ఇక్కడ మోర్ దాన్ 180 డేస్ 5 lakhs ఉంది, లెస్ దాన్ 180 డేస్ 3 lakhs ఉంది, డిలీషన్స్ వచ్చి 12 lakhs అంట. ఫస్ట్ ఈ 12 lakhs లో ఫస్ట్ ఏం పోతుందమ్మా? ఓపెనింగ్ 10 lakhs పోతుంది, తర్వాత 2 lakhs ఎందులో నుంచి పోతుంది? 5 lakhs నుంచి పోతుంది. అంటే పూర్తి వాల్యూ మీద డిప్రిసియేషన్ వచ్చిందా ఎడిషన్స్ మీద? ఎస్ ఆర్ నో? ఎడిషన్స్ అయినా అమ్మేసామా? అమ్మలేదు, అయినా సరే వాల్యూ తగ్గుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో అక్కడ ఆ మిగిలిన 3 lakhs వాల్యూ మీద మనం ఏం చేస్తాం? డిప్రిసియేషన్ చేస్తాం. ఇక్కడ 3 lakhs మీద 50%, ఇక్కడ 3 lakhs మీద 100%. అర్థమైందా? 100% ఆఫ్ నార్మల్ డిప్రిసియేషన్ అంటే ఎంత? 15%. ఇక్కడ ఇంటూ 7.5% ఎగ్జాంపుల్ కి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తీసేసిన తర్వాత ఏమొస్తుందమ్మా? క్లోజింగ్ WDV. సో ఈ క్లోజింగ్ WDV నెక్స్ట్ ఇయర్ కి ఏమవుతుంది? ఓపెనింగ్ WDV అవుతుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇలా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, సో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ రాకపోతే వచ్చేది ఏంటమ్మా? డిప్రిసియేషన్ రాకపోతే వచ్చేది ఏంటి? క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్ ఏ సిచ్యువేషన్ లో వస్తుంది? దాని రిజల్ట్ ప్రాఫిట్ వస్తుందా, గెయిన్ వస్తుందా, లాస్ వస్తుందా అనేది మాట్లాడుకున్నాం లేదా? ఎస్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే SLM WDV గురించి కంప్లీట్ అయింది కదమ్మా? ఎస్ ఆర్ నో? సో WDV గురించి కంప్లీట్ అయింది కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు? SLM లో చూసుకుంటే కనుక WDV లో బ్లాక్ ఆఫ్ అసెట్స్ అన్నారు కదమ్మా, ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ ఏమంటారంటే ఇండివిజువల్ అసెట్ బేసిస్. ఏంటంట? ఇండివిజువల్ అసెట్ బేసిస్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇండివిజువల్ అసెట్ బేసిస్ అన్నప్పుడు హౌ డు వి మెయింటైన్ అసెట్ అంటే బ్లాక్ ఆఫ్ అసెట్ కింద కాదు, డిప్రిసియేషన్ ఎలా చేస్తారమ్మా? అమ్మా ఇక్కడ WDV లో డిప్రిసియేషన్ ఫిక్స్డ్ రేట్స్ అనా? వాడు చెప్పిన ఫిక్స్డ్ రేట్సా కాదా? ఎస్. ఇక్కడ SLM లో కూడా ఫిక్స్డ్ రేట్స్. SLM లో కూడా ఏంటంట? ఫిక్స్డ్ రేట్స్. ఇక్కడ WDV లో కూడా ఫిక్స్డ్ రేట్స్. వీడు స్పెసిఫై చేసిన ఫిక్స్డ్ రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మనకి క్లెయిమ్ అవుతుందంట. మా అసెట్ క్లియర్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ ఇండివిజువల్ అసెట్ ని బేసిస్ గా తీసుకున్నప్పుడు మనకి డిప్రిసియేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? సార్ ఇండివిజువల్ అసెట్ గా బేసిస్ గా తీసుకున్నంత మాత్రాన మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ యూసేజ్ కింద డిప్రిసియేషన్ చేస్తారా అంటే చేయరంటమ్మా. ఇక్కడ కూడా లెస్ దాన్ 180 డేస్, మోర్ దాన్ 180 డేస్ ఎడిషన్స్ లో సేమ్.
మా నార్మల్ గా మీకు అకౌంట్స్ లో డిప్రిసియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారమ్మా? నెంబర్ ఆఫ్ డేస్ లో డిప్రిసియేషన్ చేపిస్తారా చేపించరా? ఎస్ ఆర్ నో? నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ యూసేజ్ చూస్తారా చూడరా? ఎస్. ఇక్కడ మనకి రెడీ టు యూస్ చూస్తారా, పుట్ టు యూస్ చూస్తారా? పుట్ టు యూస్ చూస్తారు. అకౌంట్స్ లో రెడీ టు యూస్ చూస్తారు. కంపెనీస్ యాక్ట్ లో రెడీ టు యూస్ చూస్తారు. కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మాత్రం పుట్ టు యూస్. పుట్ టు యూస్ అంటే యాక్టివ్ పుట్ టు యూస్ ఒకటేనా? ప్యాసివ్ పుట్ టు యూస్ కూడా మనకి ఇంక్లూడ్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? రైట్. సార్ ఇక్కడ కూడా సేమ్ పుట్ టు యూజే తీసుకుంటాము. అలాగే ఎడిషన్స్ కి వచ్చేసరికి ఏం చేస్తామమ్మా? లెస్ దాన్ 180 డేస్, మోర్ దాన్ 180 డేస్, ఇవన్నీ కూడా సేమ్ అని అంటమ్మా. ఓకేనా? డిప్రిసియేషన్ రేట్స్ మారుతాయి కానీ, అంటే ఇక్కడ ఉన్న రేట్స్ రావు కానీ ఇక్కడ కూడా ఫిక్స్డ్ రేట్సే ఉంటాయి కానీ మారుతాయి రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఇక్కడ వచ్చేసరికి పుట్ టు యూజ్ కానీ ఎడిషన్స్ లో క్యాలిక్యులేషన్ కానీ ఏమి మారమంటమ్మా. లెస్ దాన్ 180 డేస్, మోర్ దాన్ 180 డేస్ సేమ్ గా ఉంటాయి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సార్ ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు WDV మెథడ్ లో మనం చేసినప్పుడు ఒక అసెట్ ని ఈ బ్లాక్ లోకి తీసుకెళ్ళామంటే ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నామమ్మా? ఒకటి వచ్చే గెయిన్ ఆర్ లాస్, మనకు వచ్చే గెయిన్ ఆర్ లాస్ ఏమనుకున్నాం? ఆల్వేస్ షార్ట్ టర్మ్. ఆల్వేస్ షార్ట్ టర్మ్. ఇండెక్సేషన్ వస్తుందా? నో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎందుకు అలాగే మాట్లాడుకున్నాం? వన్స్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ లో కనుక ఒక అసెట్ వెళ్ళిందంటే ఇట్ విల్ యూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. కాబట్టి మనం ఆ అసెట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవచ్చు కానీ వాల్యూ అనేది తీసుకోవాలి కదమ్మా. ఆ వాల్యూ అనేది ఐడెంటిఫై చేయగలమా? ఓపెనింగ్ WDV లో నెంబర్ ఆఫ్ అసెట్స్ 10 అని ఉంది, ఇక్కడేమో 10 lakhs అని ఉంది. ఏ అసెట్ కి ఒక్కొక్క అసెట్ కి 1 lakh అని చెప్పేచ్చా మనం? ఒక్కొక్క అసెట్ కి 1 lakh అని చెప్పేచ్చా? చెప్పడానికి లేదు కదమ్మా. ఒక అసెట్ యొక్క అమ్మితే కనుక అసెట్ యొక్క వాల్యూ ఎంతని నువ్వు చెప్పగలవా? చెప్పలేం. కాబట్టి మనకి ఏం చెప్తున్నాడమ్మా? యూ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి అని అన్నారు. అర్థమైందా? అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది మనం తెలుసుకోగలిగిన వాల్యూ అనేది అసైన్ చేయలేం. కాబట్టి మనం ఏం చెప్తా ఉంటామా? ఇట్ ఈస్ ఆల్వేస్ షార్ట్ టర్మ్. క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి చెప్తాం. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్. సో మరి ఇక్కడ ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో చూసుకునేటప్పుడు ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం వాల్యూ తీసుకుని ఇండివిజువల్ అసెట్ వైజ్ గా డిప్రిసియేషన్ చేసేటప్పుడు కెన్ వి అసైన్ ద వాల్యూ టు ద ఈచ్ ఇండివిజువల్ అసెట్? అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఐడెంటిఫై చేయగలమా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో అమ్మా? ఎస్. అంటే ఇక్కడ మనం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ లో ఇండివిజువల్ అసెట్ కనుక బేసిస్ గా తీసుకుంటే డిప్రిషియబుల్ అసెట్ లో అక్కడ మనం ఏం చేయొచ్చు? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సెపరేట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అదే బ్లాక్ ఆఫ్ అసెట్ లో అయితే కనుక అది కుదరదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇండివిజువల్ అసెట్ బేసిస్ గా తీసుకుంటే కనుక కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ఆల్వేస్ షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? కన్సిడర్ అంటే ఆల్వేస్ ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్ ని షార్ట్ టర్మ్ కింద ఎందుకు కన్సిడర్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసానంటే ఇక్కడ ఏంటమ్మా? బ్లాక్ ఆఫ్ అసెట్ లో ఒక అసెట్ ఒక బ్లాక్ లోకి వెళ్ళిందంటే ఇట్ విల్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఐడెంటిటీ. కాబట్టి దాన్ని మనం సెపరేట్ గా చూడలేకపోతున్నాం. మరి ఇక్కడ ఇండివిజువల్ అసెట్ ని సెపరేట్ గా చూస్తున్న SLM మెథడాలజీలో ఇండివిజువల్ అసెట్ వైజ్ గా వెళ్తున్నాం కదమ్మా. అలాంటప్పుడు దానికి వాల్యూ కూడా సెపరేట్ గా చెప్పగలుగుతాం కదా? ఎస్ ఆర్ నో? అప్పుడు మనం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని చెప్పొచ్చా? ఈస్ దేర్ ఎన్ ఇండెక్సేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆర్ నాట్? ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో అనేది మనం చూద్దామంట. ఓకే. సో డోంట్ సింప్లీ కన్సిడర్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఓకే. ఇదేమో సెక్షన్ 50 గురించి మాట్లాడుతున్నామా. ఇక్కడేమో సెక్షన్ 50A. ఏంటమ్మా? సెక్షన్ 50 క్యాపిటల్ A గురించి ఈ SLM మెథడాలజీ గురించి మనకి మాట్లాడుతున్నాం. ఓకే. సార్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? థియరీ చదువుదాం. థియరీ చదివి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఏవైతే మనం వేసుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ సొల్యూషన్ అనేది తీసుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అని చెప్పేసానంటే ఒక విషయం చెప్పండి అమ్మా. అసెట్ వాల్యూ నేను 100 lakhs కొన్నానంట. 10% డిప్రిసియేషన్ రేట్ అంట. SLM మెథడ్ కదమ్మా. నేను 5 years లేకపోతే 4 years నేను ఏం చేశానంటమ్మా? డిప్రిసియేట్ చేశానంటమ్మా. 4 years డిప్రిసియేట్ చేశానంట. ఎంత అవుతుందమ్మా 4 years డిప్రిసియేట్ చేస్తే WDV వాల్యూ ఎంత అవుతుంది? రిటర్న్ డౌన్ వాల్యూ అన్నంత మాత్రాన WDV మెథడ్ ఫాలో అవుతున్నట్టు కాదు. రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఆఫ్టర్ డిప్రిసియేషన్ వాల్యూ అని చెప్పేసి దాని అర్థం. అంతే కదా?
సో ఎంత అవుతుందమ్మా 60 lakhs. అంటే ఇప్పుడు మీ బుక్స్ లో ఎంత వాల్యూ కనిపిస్తుంది 60 lakhs కనిపిస్తుంది ఒక అసెట్ వాల్యూ, అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆ అసెట్ ని నేను ఎంత కమ్మానంట, ఒక 3 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడతానమ్మా. ఒక 3 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడతాను. ఓకే, ఏంటంట సార్, ఒకవేళ అసెట్ ని 50 lakhs గనక అమ్మినట్లయితే, ఒకవేళ అసెట్ ని 80 lakhs గనక అమ్మినట్లయితే, ఒకవేళ అసెట్ ని 120 lakhs గనక అమ్మినట్లయితే అనే 3 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అర్థమైందా? రైట్. సో ఫస్ట్ 120 lakhs గురించి మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఎంత కమ్మారమ్మా 1,20 lakhs. మీ బుక్స్ లో వాల్యూ ఎంత ఉంది 60 lakhs. ఒరిజినల్ గా కొన్న అసెట్ ఎంత వాల్యూ ఉంది? సో ఒరిజినల్ కాస్ట్ ఎంత 100 lakhs, WDV 60 lakhs, ఇప్పుడు సేల్ చేసిందంతా 120 lakhs, అంతేనా? సో మీరు ఏమనుకున్నారమ్మా, అసెట్ డిప్రిషియేట్ అవుతుంది అనుకుని డిప్రిషియేట్ చేశారు, అంతేనా? డిప్రిషియేషన్ ఎందుకు చేశారమ్మా? మనం యూజ్ చేసే కొద్దీ డిప్రిషియేట్ అసెట్ వాల్యూ ఏమవుతుంది డిప్రిషియేట్ అవుతుందనే కదా, వేర్ అండ్ టైర్ చార్జెస్ ఉంటాయని చెప్పేసనే కదమ్మా. కానీ డిప్రిషియేట్ అయిందా నిజంగానే? నిజంగా డిప్రిషియేట్ అయిందా, వాల్యూ ఎప్రిషియేట్ అయిందా? ఎప్రిషియేట్ అయింది. అర్థమవుతుందా? మీరు డిప్రిషియేట్ అవుతుంది అనుకున్న అసెట్ ఏమైంది ఎప్రిషియేట్ అయింది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీరు డిప్రిషియేషన్ రాంగ్ గా తీసుకున్నట్టేనా? మీ అజంప్షన్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది ఏంటి, అసెట్ వాల్యూ తగ్గుతుందని చెప్పేసి తీసుకున్నారా లేదా? నిజంగా అసెట్ వాల్యూ తగ్గిందా? అంటే మీరు P&L లో మీరు క్లెయిమ్ చేసిన డిప్రిషియేషన్ కరెక్టా రాంగా? రాంగే కదా. మరి డిప్రిషియేషన్ అనే అసెట్ వాల్యూ తగ్గుతుందనే అజంప్షన్ తోనే కదమ్మా P&L లో ప్రాఫిట్ తీసి సెట్ అసైడ్ చేశారు, అవునా? P&L లో ప్రాఫిట్ సెట్ అసైడ్ చేయడమే కదమ్మా డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయడం అంటే. ప్రాఫిట్ ని తగ్గించి పక్కన పెట్టడమేనా? ఎస్ ఆర్ నో? సో అలా పక్కన పెట్టడం, పక్కన ఎందుకు పెడుతున్నారు? అసెట్ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది, ఒకేసారి నేను ఈ అసెట్ అమ్మేసి ఇంకో అసెట్ కొనాలి అంటే కనుక నాకు డబ్బులు సరిపోవు అని చెప్పేసినే కదమ్మా ప్రాఫిట్ ని తీసి సెట్ అసైడ్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. కానీ నిజంగా సెట్ అసైడ్ చేయాల్సిన అవసరం ఉందా? అసెట్ వాల్యూ డిప్రిషియేట్ అయిందా ఎప్రిషియేట్ అయిందా? అసెట్ అమ్మేస్తే ఇప్పుడు 1,20,00,000 వచ్చింది, అలాంటప్పుడు ఇంకా అసెట్ డైరెక్ట్ గా కొనేసుకోవచ్చు కదా నేను, అవునా కదా? అంటే డిప్రిషియేషన్ అనేది రాంగా కదా? అంటే మనం PGBP లో క్లెయిమ్ చేసిన డిప్రిషియేషన్ రైట్ ఆర్ రాంగ్ నేను అడిగేది. మనం రాంగ్ గా క్లెయిమ్ చేసినట్టేనా కదా? ఎస్ ఆర్ నో? ఎంత రాంగ్ గా క్లెయిమ్ చేశాను? ఎంత రాంగ్ గా P&L లో ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశానమ్మా 40 lakhs, అంతేనా? సో 40 lakhs ని ఇప్పుడు ఏమంటాడంటే, దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ PGBP. ఇక్కడ 40 lakhs ని ఎక్కడ కన్సిడర్ చేయాలంటమ్మా PGBP. ఎందుకు సార్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే P&L ఎక్స్పెండిచర్ నువ్వు క్లెయిమ్ చేసావు కదా. ఇస్ ఇట్ ఎ రైట్ ఎక్స్పెండిచర్? ఇట్ ఈస్ నో, ఇట్స్ నాట్ ఎ రైట్ ఎక్స్పెండిచర్, ఇట్ ఇస్ ఎ రాంగ్ ఎక్స్పెండిచర్. ఎలాగా? డిప్రిషియేట్ అవుతుంది అనుకున్న అసెట్ ఎప్రిషియేట్ అయింది కాబట్టి అక్కడ వాల్యూ ఏమవుద్ది డిప్రిషియేట్ చేయక్కర్లేని, అంటే డిప్రిషియేషన్ అవ్వని, డిప్రిషియేషన్ లేని డిప్రిషియేషన్ మీరు క్లెయిమ్ చేశారు, అంతేనా? లేని డిప్రిషియేషన్ క్లెయిమ్ చేశారో చేయలేదమ్మా? అర్థమైందా లేదు? సో లేని డిప్రిషియేషన్ మీరు క్లెయిమ్ చేస్తే దాన్ని ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇన్కమ్ కింద కన్సిడర్ చేయమంటారు. దీని ఇన్కమ్ పేరు ఏంటంటేనమ్మా బ్యాలెన్సింగ్ చార్జ్. ఏమంటారమ్మా? బ్యాలెన్సింగ్ చార్జ్ అండర్ సెక్షన్ 41 సబ్ సెక్షన్ 2. ఓకే సార్, ఇప్పుడు టోటల్ గా మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా 120 lakhs ఉంది, మీ బుక్స్ లో ఎంత ఉంది 60 lakhs ఉంది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు 60 lakhs ప్రాఫిట్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ 60 lakhs లో మీరు రాంగ్ గా క్లెయిమ్ చేసిన డిప్రిసియేషన్ ని తిరిగి ఇచ్చేసాం కదా, తిరిగి PGBP లో ఇన్కమ్ కింద ఆఫర్ చేసాం కదా, అంటే ఎంత 40 lakhs తీసాం కదా, ఇంకెంత ఉంది 20 lakhs. ఆ 20 lakhs ని మీరు దేనికైనా ట్రీట్ చేస్తారంటమ్మా క్యాపిటల్ గెయిన్స్. ఆ 20 lakhs ని దేని కింద తీసుకుంటారంట క్యాపిటల్ గెయిన్స్. అర్థమైందా? సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్ కనుక ఉన్నట్లయితే SLM మెథడాలజీ మనం ఫాలో అవుతూ ఇండివిజువల్ అసెట్ బేసిస్ అనేది ఫాలో అవుతాం కాబట్టి SLM లో అక్కడ వచ్చేసరికి ఇఫ్ అసెట్ ఈస్ సోల్డ్ ఫర్ మోర్ దాన్ ది ఒరిజినల్ కాస్ట్, మనకి ఏం కావాలి, ఎన్ని వాల్యూస్ కావాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ దిస్ డిప్రిసియేషన్? ఒరిజినల్ కాస్ట్ కావాలి,
WDV వాల్యూ కావాలి, సేల్ వాల్యూ కావాలి. సేల్ వాల్యూ కంటే సేల్ వాల్యూ అనేది ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నది అనుకోమ్మా. మా సేల్ వాల్యూ అనేది ఒరిజినల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉంది అనుకోమ్మా. అప్పుడు దేన్ని క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేయాలంట? ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్ వాల్యూ అండ్ ఒరిజినల్ కాస్ట్. సార్ మరి ఒరిజినల్ కాస్ట్ కి WDVకి ఉన్న గ్యాప్ ఏం చేయాలి? PGBP లో దాని పేరేంటమ్మా? బ్యాలెన్సింగ్ చార్జ్ అని చెప్పేసి మనం సెక్షన్ 41 సబ్ సెక్షన్ 2 లో మన ఇన్కమ్ కింద కన్సిడర్ చేయాలంట. అర్థమైందా? మా సెక్షన్ 41 నేచర్ ఏంటంటే ప్రీవియస్ గా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసింది అది రాంగ్ అని తెలిస్తే తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంట? ఇన్కమ్ కింద ట్రీట్ చేసే సెక్షన్ అమ్మా, సెక్షన్ 41. సో ఇప్పుడు మనం అదే కదా చేసాం. డిప్రిషియేట్ అవుతుంది అనుకున్న అసెట్ అప్రిషియేట్ అయింది అంటే డిప్రిసియేషన్ రాంగే కదమ్మా మనం క్లెయిమ్ చేసింది. అలాంటప్పుడు ఆ డిప్రిసియేషన్ రాంగ్ ఏం చేస్తాడంట? రివర్స్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే P&L లో ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాడంట. ఏ ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తాడు? ఏం పేరుతో కన్సిడర్ చేస్తాడంటే బ్యాలెన్సింగ్ చార్జ్ అని సెక్షన్ 41 సబ్ సెక్షన్ 2 ద్వారా కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సపోజ్ ఇప్పుడు 80 lakhs అనే సిచ్యువేషన్ చూడండి. 120 lakhs అనే సిచ్యువేషన్ అర్థమైందా? 100 lakhs కి 120 lakhs కి మధ్య ఉన్న గ్యాప్ ని క్యాపిటల్ గెయిన్స్ అంటే 100 lakhs కి 60 lakhs కి మధ్య ఉన్న 40 lakhs గ్యాప్ ని ఏమంటాం? బ్యాలెన్సింగ్ చార్జ్. ఏ హెడ్ లో ట్యాక్సిబుల్ చేయాలి? PGBP. సో ఇక్కడ నెక్స్ట్ 80 lakhs. 80 lakhs అనే సిచ్యువేషన్ చెప్పండి. మీరు డిప్రిసియేషన్ చేశారు, కాకపోతే ఎంత డిప్రిసియేట్ చేశారమ్మా? 40 lakhs డిప్రిసియేట్ చేశారు. కానీ 40 lakhs డిప్రిసియేషన్ అయిందా? ఎంత అయింది డిప్రిసియేషన్? తక్కువ డిప్రిసియేషన్ అయింది, మీరు ఎక్కువ డిప్రిసియేషన్ చేశారు, అంతేనా? సో అలాంటప్పుడు P&L లో రాంగ్ తీసుకున్నట్టేనా? ఎస్ ఆర్ నో? ఎంత వరకు రాంగ్ తీసుకున్నారు? 20 lakhs వరకు రాంగ్ తీసుకున్నారా, తీసుకోలేదా? సో ఆ 20 lakhs వరకు రాంగ్ ని మనం ఏం చేయాలి? P&L లో ఇది P&L అనుకుంటే P&L ఏం చేయాలమ్మా? ఇంతకుముందు డెబిట్ వేశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ వేయాలి. ఎంత? 20 lakhs. ఏ పేరుతో వేస్తారు? బ్యాలెన్సింగ్ చార్జ్. ఓకే, అండర్ సెక్షన్ 41 సబ్ సెక్షన్ 2. అర్థమైందా? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఎదురుకెళ్ళొచ్చా? రైట్. సో సెక్షన్ 50 lakhs కనుక మనం సేల్ చేస్తే 50 lakhs కనుక మనం సేల్ చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? మనం డిప్రిసియేషన్ ఎంత చేసాం? తక్కువ చేసాం, కానీ ఎక్కువ డిప్రిసియేట్ అయిపోయింది, అవునా? డిప్రిసియేషన్ అనేది ఎక్కువైందా అవ్వలేదా? మీకు 100 lakhs నుంచి 50 lakhs కి అసెట్ వాల్యూ పడిపోతే మీరు మాత్రం బుక్స్ లో ఎంత చేశారు? 40 lakhs డిప్రిసియేట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషనల్ డిప్రిసియేషన్ అనేది అలో చేయాలమ్మా. ఎంత అడిషనల్ డిప్రిసియేషన్? 10 lakhs. సో ఇన్ ద కేస్ ఆఫ్ 50 lakhs additional depreciation under section 32 has to be claimed. అక్కడ PGBP లో, P&L లో. ఎక్కడమ్మా? P&L లో PGBP లో సెక్షన్ 32 లో 32 ప్రకారం మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి, అడిషనల్ డిప్రిసియేషన్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఒకసారి థియరీ చూద్దామా, ప్రొవిజన్ చూద్దామమ్మా. అమ్మా అవును, మ్యాండేటరీ, కానీ అసెట్ అమ్మేసరికి ఇంకా డిప్రిసియేషన్ ఏముంటుంది? అమ్మా అసెట్ ఉంటే డిప్రిసియేషన్ చేస్తావు, అసెట్ లేకుండా డిప్రిసియేట్ చేస్తావు. ఉంటేనే కదా. అసెట్ అమ్మేసిన సిచ్యువేషన్ లోనే కదా చెప్పాడు రివర్స్ లో, అంతేనా? అసెట్ అమ్మేసినప్పుడు ఇంకా నీ దగ్గర అసెట్ లేదు, అలాంటప్పుడు డిప్రిసియేషన్ మ్యాండేటరీ అన్నా ఉంటుందా? ఇంకా లేదు కదా. రీప్లేస్మెంట్ ఆఫ్ ది అసెట్ కోసమే కదా. ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ది అసెట్ కోసం చూస్తేనే కనుక అసెట్ అనేది పూర్తిగా పోయింది కదా. పోతే దాని మీద అసెట్ వాల్యూ తగ్గించావు, కానీ తగ్గించడం రాంగ్ కదా. P&L లో క్లెయిమ్ చేసిన ఎక్స్పెండిచర్ రాంగ్ కదా. అలాంటప్పుడు ఏం చేయమంటాడు? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? సో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఏం చెప్పాడు చూడండి. దిస్ ప్రొవిజన్ అప్లైస్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అసెట్స్ are undertaken engaged in the generation or distribution of power for which straight line method of claiming depreciation has been followed in accordance with the rule 51A and appendix 1A. అంటే అది appendix 1A లో
రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ చెప్తారమ్మా. అమ్మ ఎవరికి అప్లికబుల్ అవుతుంది అన్నాడు? ఎవరైతే ఎస్ఎల్ఎం ఫాలో అవుతారో. ఎవరు ఎస్ఎల్ఎం ఫాలో అవ్వచ్చు? జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనే బిజినెస్ లో ఉన్నవాళ్ళు. ఓకే, నెక్స్ట్, సిన్స్ depreciation in such cases allowable on actual cost of each individual asset. మా బ్లాక్ ఆఫ్ అసెట్ అనుకున్నాం, ఇండివిజువల్ అసెట్ అనుకున్నామా? ఇక్కడ ఏమని చెప్పండి, ఇండివిజువల్ అసెటే కదా ఇది, రైట్. ది షార్ట్ ఫాల్ ఆర్ సర్ప్లస్ రిజల్టింగ్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ సచ్ అసెట్ షల్ బి సెపరేట్లీ కంప్యూటెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ a capital gain chargeable to tax. The return on value of the asset adjusted shall be taken as the cost of acquisition of the asset. మనం ఏ వాల్యూ తీసుకుంటామంట? WDV వాల్యూని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, వేర్ ఎనీ సచ్ అసెట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇఫ్ ద కన్సిడరేషన్ ఈస్ లెస్ దాన్ ది రిటర్న్ డౌన్ వాల్యూ. అమ్మ ఒక్కసారి ఇక్కడ చదువుతూ ఏం చేయాలంటే, మనం ఇక్కడ చెప్పుకున్న 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 3 సిచ్యువేషన్స్ ని కంపేర్ చేసుకోవాలి మనము. అర్థమవుతుందా? ఈ 3 సిచ్యువేషన్స్ లో ఏ సిచ్యువేషన్ కి అక్కడ మనం చదువుతున్నా సరిపోతుంది అనేది చూడండి. సో ఫస్ట్ ఏమంటున్నాడు? The consideration is less than the return on value. The shortfall or deficit is allowable as a terminal depreciation under section 32. మా ఇక్కడ నేను ఉన్న అడిషనల్ డిప్రిసియేషన్ పేరు ఏం పెట్టాడమ్మా? టెర్మినల్ డిప్రిసియేషన్. మనం ఇక్కడ చెప్పిన సిచ్యువేషన్ మనం రాసుకున్న దాంట్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఒకటేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సేల్ వాల్యూ అనేది ఎంతకంటే తక్కువ అని చెప్పాడు? WD వాల్యూ కంటే తక్కువ అని చెప్పాడు కదా. చూడండి, if the consideration is lower than the return on value అంటే ఫస్ట్ సిచ్యువేషన్ అయినా ఇక్కడ మనం రాసుకున్న ఫస్ట్ సిచ్యువేషన్ ఇది ఒకటే కదమ్మా? ఎస్. సో అలాంటప్పుడు ఏ డిప్రిసియేషన్ చేయమన్నాడమ్మా? అడిషనల్ డిప్రిసియేషన్ అనే పేరు వాడాను నేను, కానీ ఇక్కడ వీడు వాడిన వర్డ్ ఏంటి? టెర్మినల్ డిప్రిసియేషన్ అండర్ సెక్షన్ 32. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇఫ్ ద కన్సిడరేషన్ thereof is less than the actual cost but more than the WDV value of the asset. అంటే ఇదే సిచ్యువేషన్ అమ్మా. ఒరిజినల్ కాస్ట్ కంటే తక్కువ, WDV కంటే ఎక్కువ అంటే ఏ సిచ్యువేషన్? 80 lakhs అనే సిచ్యువేషన్ అంతేనా? ఇక్కడ ఏం చేయమన్నాడు చూడండి, ది ఎక్సెస్ కన్సిడరేషన్ ఓవర్ ది WDV వాల్యూ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ as బ్యాలెన్సింగ్ చార్జ్ అండర్ సెక్షన్ 41(2) అని చెప్పేసి అంటున్నాడు. అండర్ ది హెడ్ ఏంటంటమ్మా? PAPGBP. ఓకే, ఇక్కడ ఏ పేరు చెప్తా ట్యాక్స్ చేయమంటున్నాడమ్మా? బ్యాలెన్సింగ్ చార్జ్ అంతేనా? ఇక్కడ కూడా మనం రాసుకున్నది అదే కదమ్మా, బ్యాలెన్సింగ్ చార్జ్ ప్రకారం 41(2) ప్రకారం ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం లేదా? రైట్. తర్వాత, ఇన్ కేస్ ద కన్సిడరేషన్ ఇస్ మోర్ దాన్ ది యాక్చువల్ కాస్ట్ then excess consideration over the actual cost shall be chargeable to capital gains if such asset was transferred after holding period of 36 months. The capital gain shall be long term or it will be treated as short term capital gain అని అంటాడు. అమ్మా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే థర్డ్ సిచ్యువేషన్ మనకి మాట్లాడుతున్నాడమ్మా. అక్కడ ఏ వాల్యూని క్యాపిటల్ గెయిన్ కింద తీసుకోమంటున్నాడు? సేల్ వాల్యూకి ఒరిజినల్ కాస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ని మనం ఏం తీసుకోవాలంట? క్యాపిటల్ గెయిన్ కింద తీసుకోవాలంట. అంటే థర్డ్ సిచ్యువేషన్ 120 lakhs లో మనం క్యాపిటల్ గెయిన్ కింద ఎంత తీసుకున్నాం? సేల్ వాల్యూ 120 lakhs అయితే దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత? 100 lakhs. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత? క్యాపిటల్ గెయిన్. మరి 100 lakhs వరకు ఉన్న వాల్యూని బ్యాలెన్సింగ్ చార్జ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ చెప్పిన సిచ్యువేషన్ లో థర్డ్ సిచ్యువేషన్. ఓకే సార్, ఇక్కడ ఇండివిజువల్ అసెట్ బేసిస్ గా తీసుకుంటున్నాం కాబట్టి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది సపరేట్ గా ఉంటుంది, వాల్యూ అనేది సపరేట్ గా ఉంటుంది. వాల్యూ అనేది సపరేట్ గా ఐడెంటిఫై చేయగలం కదమ్మా ఈచ్ అసెట్ వైజ్ గా. అలాంటప్పుడు ఇక్కడ ఓన్లీ షార్ట్ టర్మ్ అనొచ్చా? ఓన్లీ షార్ట్ టర్మ్ అనొచ్చా? లాస్ట్ లైన్ లో ఏం చెప్పాడు అక్కడ? లాంగ్ టర్మ్ అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కనుక మోర్ దాన్ 36 months ఉంటే లాంగ్ టర్మ్ అవుతుంది, లెస్ దాన్ 36 months ఉంటే షార్ట్ టర్మ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడా లేదా? అంటే సార్ డిప్రిసిబుల్ అసెట్ ని ఆల్వేస్ మనం షార్ట్ టర్మ్ కి తీసుకుంటామంటే కనుక అది ఏ మెథడ్ అమ్మా? WDV మెథడ్ లో మాత్రమే. అంతేనా? WDV మెథడ్ లో కూడా ఎందుకు సార్ అని చెప్పేసి అంటే దేర్ వి ఫాలో బ్లాక్ ఆఫ్ అసెట్స్ మెథడ్. అర్థమైందా? we cannot assign individual value to the each asset. Individual value అనేది మనం assign చేయలేము కాబట్టి. అర్థమైందా? Is it clear or not? Yes or no? SLM కి WDV కి డిఫరెన్స్ అర్థమైందమ్మా? సెక్షన్ 50 కి సెక్షన్ 50A కి డిఫరెన్స్ అర్థమైందా? అర్థం కాలేదా? Yes or no? అమ్మా ఇదే పాయింట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుద్ది? PGBP లో రిపీట్ అవుద్దమ్మా. అది అవునా కదా? ఇక్కడ
మనకి క్యాపిటల్ గెయిన్స్ లో చార్జబుల్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే కొంత పోర్షన్ అనేది పీజీబీపీ లో చార్జ్ చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు పీజీబీపీ లో కూడా చెప్తారు కదా. మళ్ళీ చార్జబిలిటీ గురించి పీజీబీపీ లో కూడా మాట్లాడరమ్మా? ఎస్ సార్ నో మాట్లాడతారు. సో కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని చెప్తానా? ఈ పాయింట్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదా? పోనీ చెప్తానా? చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పను కూడా. అర్థమైందా? రైట్. సో కాబట్టి ఇక్కడ విన్నదే జాగ్రత్తగా వినండి. డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి. ఇక్కడ 10 సార్లు చెప్పమన్నా చెప్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ రిపీట్ చేయమన్నా రిపీట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ చెప్పిందే కదా, మీకు అర్థమై ఉంటది కదా. రైట్. చెప్పు. అవునమ్మా. సేమ్ ఈ ప్రొవిజన్స్ అయితే సేమ్. అంటే ఇక్కడ డిప్రిషియబుల్ అసెట్ అని చెప్పాడు. ఇక్కడ బిల్డింగ్ అనేది సెపరేట్ గా ఉంటే కనుక దానికి 24 months అప్లికబుల్ అవుతుంది. అంటే జనరల్ గా 36 months అనే పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ సెపరేట్ గా చూస్తాము అనే ఉద్దేశం అంతే. అర్థమైందా? అంటే అక్కడ 24 months అంటే 24 months ఇలా రాయాలి. యాక్చువల్ గానే నువ్వు అన్నది కరెక్టే, సెపరేట్ గా రాయాలి, కానీ రాయలేదు అంతే. ఓకేనా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ స్పెషల్ కేసు వచ్చి ఏం మాట్లాడుతున్నాడమ్మా? సెక్షన్ 50B. ఓకే. సో very important. Special provision for computation of capital gains in case of slump sale. ఓకే. స్లంప్ సేల్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ స్లంప్ సేల్? ఇప్పుడు నా దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉందంట. ఆ ఫ్యాక్టరీకి ఏముందంట? ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది, మెషినరీ ఉంది, ఇంటాంజిబుల్ అసెట్ ఉంది, ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ అసెట్స్ అంటే లోపల ఇంకా ఫర్నిచర్ ఉంది, ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ చిన్న చిన్న మెషినరీస్ ఉన్నాయి. ఇలా మొత్తం అన్ని అసెట్స్ ఉన్నాయి మనకు. ఓకే. సో మీరు వచ్చారు నా దగ్గరికి, ఏమంటే సార్ మీ ఫ్యాక్టరీ నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అని అన్నారు. సార్ అలాగైతే ల్యాండ్ సార్ 50 లక్షలు సార్, బిల్డింగ్ సార్ 25 లక్షలు సార్, ఇలా ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క అసెట్ కి నేను వాల్యూ చెప్పుకుంటా వెళ్తున్నానంట. అలా కాదు సార్, నాకు ఫిక్స్డ్ గా ఇంత రేట్ అని చెప్పేయండి, నేను ఇచ్చేస్తాను అని అన్నారు. ఓకే. నేనేం చెప్పానంటే 5 కోట్లు ఇవ్వండి సార్, మొత్తం ఫ్యాక్టరీ రాసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అని అన్నానమ్మా. ఓకే. సో 5 కోట్లు మీరు ఇస్తే నేను టోటల్ ఫ్యాక్టరీ ఉన్న పలంగా యాజ్ ఈజ్ ఇన్ కండిషన్ అంటారమ్మా. ఓకే. సో యాజ్ ఈజ్ ఇట్ గానీ యాజ్ ఈజ్ ఇన్ గానీ కండిషన్ అంటారు. అదేంటంటే ఉన్నది ఉన్నట్టుగా నేను ఏంటి మీకు ఇచ్చేస్తానంట అసెట్ ని. అలా కొనుక్కోరమ్మా? ఎస్ ఆర్ నో? సో వితౌట్ అసైనింగ్ ఇండివిజువల్ వాల్యూ టు ద అసెట్, ఇండివిజువల్ కన్సిడరేషన్ వాల్యూ ఆర్ కన్సిడరేషన్ ఆర్ వాల్యూ టు ద అసెట్, ఐ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? సార్ నేను ల్యాండ్ బిల్డింగ్ నేను రాస్తాను కదా సార్, రిజిస్ట్రేషన్ చేస్తాను కదా, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అందులో ల్యాండ్ వాల్యూ సెపరేట్ గానీ బిల్డింగ్ వాల్యూ సెపరేట్ గానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ కడతారు కదా సార్. ఆ వాల్యూని బేస్ చేసి సెపరేట్ వాల్యూ అసైన్ చేస్తారని చెప్పేసి తీసుకోవచ్చా అంటే ఇంకా అలా తీసుకోకూడదు అంటమ్మా. అర్థమైందా? సో ఇక్కడ స్లమ్ సేల్ గనక మనం ప్రొవిజన్స్ అప్లై చేయాలంటే వితౌట్ అసైనింగ్ ఈచ్ అండ్ ఇండివిజువల్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ కోసం స్టాంప్ డ్యూటీ వాల్యూ అసైన్ చేయడం కోసం మీరు వాల్యూ తీసుకున్నది ఇక్కడ ఆ అసెట్ యొక్క వాల్యూ కింద సెపరేట్ గా తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. అర్థమైందా? 5 కోట్లు టోటల్ కన్సిడరేషన్ చెప్పానమ్మా. మీరు కూడా పే చేయడానికి రెడీ అయిపోయారమ్మా. అందులో బిల్డింగ్ వాల్యూ ఎంత, ల్యాండ్ కి వాల్యూ ఎంత, మెషినరీకి వాల్యూ ఎంత సెపరేట్ గా మాట్లాడుకున్నావా? సెపరేట్ గా చెప్పుకున్నావా లేదా? నో. సో సెపరేట్ గా చెప్పుకోకపోతే కనుక అక్కడ ఏ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయమ్మా? స్లమ్ సేల్. ఓకే. సార్ ఇక్కడ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది బైఫర్కేట్ చేయగలమా? లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది బైఫర్కేట్ చేయగలమా అంటే ల్యాండ్ ఉంది, నాకు ఎప్పుడో 2002లో ల్యాండ్ కొన్నాను సార్, 2017లో నేను బిల్డింగ్ కట్టాను సార్, 2019లో మెషినరీ కొన్నాను సార్, 2020లో అమ్మేశాను సార్. ఓకే. సో ఇప్పుడు ఏది షార్ట్ టర్మ్ ఏది లాంగ్ టర్మ్ అని చెప్పేసి బైఫర్కేట్ చేయొచ్చా అంటే ఎంచక్కా చేయొచ్చమ్మా. చేయొచ్చా లేదా? సో ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ ని మనకి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని బైఫర్కేట్ చేయొచ్చు. కాకపోతే ఏ వాల్యూని మనం సేల్ వాల్యూ కింద తీసుకుంటామని చెప్పగలమా?
సేల్ వాల్యూని ఏ వాల్యూకి తీసుకుంటామని చెప్పి చెప్పగలమా చెప్పలేమమ్మా? సో ఈచ్ అండ్ ఎవ్రీ అసెట్ యొక్క ఇండివిజువల్ వాల్యూ అనేది ఏమి ఉండదు కాబట్టి మనం ఏం చేయలేమంట, మనం సపరేట్ గా వాల్యూ అనేది చెప్పలేం కాబట్టి ఇక్కడ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనే బైఫర్కేషన్ ఇండివిజువల్ అసెట్ బేసిస్ లో ఉండదంట. అర్థమవుతుందా? ది షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ అనేది దేని బేసిస్ ఉండదు, ఈచ్ అండ్ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మీకు ఉండదు. మరి ఎలా ఉంటుంది సార్? యాజ్ ఏ యూనిట్, ఆ బిజినెస్ యూనిట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ యూనిట్ పరంగా ఎన్నాళ్ళు మీ దగ్గర ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పేసి చూసుకోవాలంటమ్మా. అర్థమైందా? ఎన్నాళ్ళు మీ దగ్గర ఎగ్జిస్టెన్స్ లో ఉంది అని చెప్పేసి నువ్వు చూసుకోవాలంట. మోర్ దెన్ 36 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్, లెస్ దెన్ 36 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్. ఈవెన్ దో దట్ దేర్ ఇంక్లూడ్స్ బిల్డింగ్ ల్యాండ్ సపరేట్ గా ఇంక్లూడ్ అయిపోయినా సరే టోటల్ యాజ్ ఏ హోల్ అమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ లెస్ దెన్ 36 మంత్స్ ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దెన్ 36 మంత్స్ ఉంటే లాంగ్ టర్మ్. కానీ సార్ మోర్ దెన్ 36 మంత్స్ ఉంటే ఏంటి, లెస్ దెన్ 36 మంత్స్ ఉంటే ఏంటి, షార్ట్ టర్మ్ అయితే ఏంటి, లాంగ్ టర్మ్ అయితే ఏంటి, మనకి ఏం రాదు ఇక్కడ. స్లమ్ సేల్ లో ఏం రాదమ్మా, నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే కేసు రాసుకున్నాం కదమ్మా. నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే కేసెస్ చదువుకున్నాం కదా. అందులో మీరు చూస్తే కనుక స్లమ్ సేల్ ఇస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అనే దాంట్లో మనకి స్లమ్ సేల్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని మాట్లాడుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? సో కాబట్టి అక్కడ స్లమ్ సేల్ లేదంట. స్లమ్ సేల్ అనేది నో ఇండెక్సేషన్ కాబట్టి లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా బైఫర్కేషన్ అవసరమా లేదా? సో ఫర్ క్లెయిమింగ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ ఏంటమ్మా, ఫర్ క్లెయిమింగ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ దేర్ రిక్వైర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ బైఫర్కేషన్. అర్థమైందా? సో దానికోసం ఏం చేయాలంటమ్మా, మనం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనే బైఫర్కేషన్ చేసి తీరాలి. అర్థమైందా? అలా డిసైడ్ చేయడానికి ఏం చేశారంటమ్మా, ఇండస్ట్రీ యాజ్ ఏ హోల్ అంటే యూనిట్ యాజ్ ఏ హోల్ మీరు చూడాలంట. యూనిట్ యాజ్ ఏ హోల్ ఏం చూడాలి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చూసి దానికి సంబంధించిన ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తాం. కానీ మామూలుగా అయితే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ దేనికోసం చూస్తాం, ఇండెక్సేషన్ చేయాలా లేదా అనే దాని గురించి. కానీ ఇక్కడ చూడాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఇండెక్సేషన్ రాదు. అలాంటప్పుడు ఇండెక్సేషన్ కోసం చూడాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే సార్, సేల్ వాల్యూ ఎంత? వాట్ ఈస్ సేల్ వాల్యూ? టోటల్ అంతా అసెట్లన్నీ కలిపేసిన తర్వాత ఫిక్స్డ్ గా మనం ఫిక్స్ చేసుకున్నదే కదమ్మా సేల్ వాల్యూ. దాన్ని ఏమంటాం, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటావా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. వెరీ గుడ్. మరి కాస్ట్ ఏంటి? వాట్ ఈస్ కాస్ట్? మా కాస్ట్ ఉంటుందా ఉండదా అంటే, సార్ ఈచ్ అసెట్ యొక్క కాస్ట్ అనేది మనం తీసుకుంటా రావాలి సార్ అని చెప్పేసి అని అంటారా? ఈచ్ అసెట్ యొక్క కాస్ట్ అనేది మనం తీసుకుంటా రావాలి అని చెప్పేసి అని అంటారా? అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇది చెప్పేది ఏంటంట, చాలా సింపుల్ ఆస్పెక్ట్. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెట్ వర్త్. ఏం చేయాలంట, నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలంట. నెట్ వర్త్ ఈజ్ యువర్ కాస్ట్ అంటే. నెట్ వర్త్ అంటే ఏంటి? వాట్ ఈస్ నెట్ వర్త్? టోటల్ ఆఫ్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అదేంటి, అసెట్స్ వైజ్ గా అసెట్ సైడ్ నుంచి వస్తాయి. ఏంటమ్మది? అసెట్ సైడ్ నుంచి వస్తాయి. లయబిలిటీ సైడ్ నుంచి వస్తాయి క్యాపిటల్ ప్లస్ ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ రిజర్వ్స్ విచ్ ఆర్ అప్లికబుల్ ఫర్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ మైనస్ నోషనల్ అసెట్స్. నోషనల్ అసెట్స్ అంటే P&L లాస్ ఉందనుకోమ్మా. P&L లో లాస్ ఎక్కడ చూపిస్తారు? అసెట్ సైడ్ కదమ్మా వస్తుంది. ఆ లాస్ ని నోషనల్ అసెట్ అంటాం. ఆ నోషనల్ అసెట్ ని తీసుకెళ్ళి దేనికి అడ్జస్ట్ చేయాలి? ఈ లయబిలిటీ సైడ్ అప్రోచ్ లో వెళ్తుంటే కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలంట. అర్థమైందా? అడ్జస్ట్ చేస్తే అప్పుడు మనకు మిగిలేది నెట్వర్క్. సార్ నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? అసెట్స్ అప్రోచ్, లయబిలిటీస్ అప్రోచ్. అర్థమైందా? ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి సార్? అసెట్స్ అప్రోచ్ ఫాలో అయినా లయబిలిటీస్ అప్రోచ్ ఫాలో అయినా వచ్చే ఆన్సర్ నెట్వర్క్ సేమ్ కదా. అవునా? ఎస్ ఆర్ నో? మారిపోద్దా? మారదు కదమ్మా. ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చి నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేయమంటే అసెట్స్ వైపు నుంచి వచ్చినా లయబిలిటీస్ వైపు నుంచి వచ్చినా సరే మనకి ఏమొస్తుంది? నెట్వర్క్ సేమ్ వస్తుంది. కాకపోతే వీడు చెప్పినట్టు చేయాలి. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి అన్నాడు అనుకో, మనం ఏం ఫాలో అవ్వాలి? అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. అర్థమైందా? రైట్. సార్ నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చెప్తాడంటే అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవ్వమంటాడు. అర్థమైందా? సో కాబట్టి అసెట్ సైడ్ అప్రోచ్ ఫాలో అవుదాం. వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. కానీ
ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి? అసెట్స్ వాల్యూ ఉంటదా? అసెట్స్ వాల్యూ ఉంటదా నెట్వర్క్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు? అసెట్స్ మైనస్ టోటల్ ఆఫ్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఇస్ ద నెట్వర్క్ అని అన్నారు కదమ్మా. సో అక్కడ అసెట్స్ ఏ వాల్యూ తీసుకోవాలి నేను? బుక్ వాల్యూ తీసుకోవాలా, మార్కెట్ వాల్యూ తీసుకోవాలా? బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ రెండు ఉంటాయా? ఉంటాయా ఉండవా? ఏ వాల్యూ తీసుకోవాలి? ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లెయిమింగ్ కాస్ట్. కాస్ట్ క్లెయిమ్ చేసేటప్పుడు కాస్ట్ అంటే ఏమనుకున్నాం? సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఒకటే ఉంటది. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ నథింగ్ బట్ నెట్ వర్త్ ఆఫ్ ది ఎంటిటీ. నెట్ వర్త్ ఆఫ్ ది ఎంటిటీ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ అసెట్ సైడ్ అప్రోచ్. అసెట్ సైడ్ అప్రోచ్ తీసుకునేటప్పుడు మనం ఏ వాల్యూ తీసుకోవచ్చు? బుక్ వాల్యూస్ తీసుకోవచ్చు, మార్కెట్ వాల్యూస్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ we have to consider, or section 50B we have to consider ఏంటంటమ్మా బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్. ఓకేనా? సో బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ తీసుకోవాలంట. ప్లస్ ఒకవేళ డిప్రిసిబుల్ అసెట్ ఉంటే, మరి డిప్రిసిబుల్ అసెట్ ఉంటే నాన్ డిప్రిసిబుల్ అసెట్ కి బుక్ వాల్యూ వెరీ గుడ్. మరి డిప్రిసిబుల్ అసెట్ ఉంటే WD వాల్యూ, అంటే మీ బుక్స్ లో ఎంతైతే వాల్యూ కనిపిస్తుందో ఆ వాల్యూ. సార్ డిప్రిసిబుల్ అసెట్ అంటే ఏ ప్రకారం డిప్రిసియేషన్ అమ్మా? ఇక్కడ కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ చేసిన వాల్యూవా? కాదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేట్ చేసిన వాల్యూ. ఓకే, ఇక్కడ మనం ఏం చూడాలి? WDV ఆఫ్ ది అసెట్ అనేది తీసుకోవాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒకవేళ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ రాస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది? ఓకే రైట్, అలాగా. సో మా ఒకవేళ రీవాల్యుయేషన్ చేస్తే మనం బుక్స్ లో రీవాల్యూ చేస్తే రీవాల్యూ కన్సిడర్ చేయకూడదమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ లో పీజీబీపీ లోకి వెళ్ళినప్పుడైనా సరే రీవాల్యుయేషన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ అట్ ఎనీ కాస్ట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? ఒకసారి చదవచ్చమ్మా. According to section 242C, slum sale means transfer of one or more undertaking by any means of a lump sum consideration without value being assigned to the individual asset and liabilities in such a transfer. Each individual asset ki or liability ki value assign చేయకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది తీసుకుంటే కనుక దాన్ని ఏమంటారంటమ్మా? ఒక అండర్టేకింగ్ ని యాజ్ ఇట్ ఇస్ గా అమ్మేస్తున్నాం అనుకుంటే ఏమంటారమ్మా? The determination of the value of the asset or liability for the sole purpose of the payment of stamp duty, registration fee, etc. shall not be regarded as a assignment of value to the individual asset and liabilities అంటారు. మీరు రిజిస్ట్రేషన్ కోసం ఏదైనా వాల్యూ స్పెసిఫిక్ గా అసైన్ చేసుకుంటే కనుక ఆ వాల్యూని దేని కింద కన్సిడర్ చేయకూడదంటమ్మా? సేల్ వాల్యూ కింద కన్సిడర్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నాడు. Any profits and gains arising from the slum sale is affected in the previous year shall be chargeable as capital gain. The capital asset being one or more undertaking transferred under the slum sale is owned and held for more than 36 months. The capital gain shall be treated as long-term capital gains. In any other case, it will be treated as capital gains arising from the transfer of short-term capital asset. Ante unit as a whole chodala, each individual wise chodala. Undertaking as a whole chodala kadamma? Yes or no? The period of holding of undertaking relevant is not period of holding of the individual asset, determining the nature of capital asset in the nature of some sale. అంటే ఇండివిజువల్ అసెట్ ని బేసిస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడానికి ఒక కేసులో చెప్తున్నాడు. అర్థమైందా? మా ఇండివిజువల్ అసెట్ ని హోల్డ్ చేయడం మన పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఏంటి? ఒక అండర్టేకింగ్ యాజ్ ఏ హోల్ గా మనం మెయింటైన్ చేయడం. సో కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ స్లమ్ సేల్. స్లమ్ సేల్ టైంలో కంప్యూటేషన్ అంటే ఏం చేయమంటున్నారమ్మా? ఏం చేయమంటున్నారు? సేల్ కన్సిడరేషన్ ఫిక్స్డ్ గా తెలుసు. కాస్ట్ ఎంత తీసుకోవాలి? కాస్ట్ ఎంత తీసుకోవాలి? నెట్వర్క్ అనుకున్నాం కదా. చూడండి, fair market value of the capital asset on the date of transfer undertaking shall be deemed as full value of the consideration. Mantana, fair market value as on the capital asset of the date of transfer undertaking shall be deemed to be full value of the consideration. The net worth of the undertaking or division so transferred shall be deemed to be the cost of acquisition and the cost of improvement for the purpose of computation of capital gain. ఏ వాల్యూ తీసుకుంటామమ్మా? నెట్ వర్త్ అండర్లైన్ చేసుకోండి.
నెట్ వర్త్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామని చెప్పినాడమ్మా. నెట్ వర్త్ షల్ బి అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది టోటల్ అసెట్స్ ఆఫ్ ది అండర్టేకింగ్ ఆర్ డివిజన్ రిడ్యూస్డ్ బై ద వాల్యూ ఆఫ్ ది లయబిలిటీస్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్ ఆర్ డివిజన్ అపియరింగ్ ఇన్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్ లో కనిపిస్తున్న అసెట్ వాల్యూని లోంచి లయబిలిటీస్ వాల్యూ తీసేస్తే మిగిలేదేంటి? అక్కడ లయబిలిటీస్ అంటే ఏ లయబిలిటీస్ అమ్మా? అవుట్ సైడ్ లయబిలిటీస్. రాసుకోండి కావాలంటే క్లియర్ గా అక్కడ. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ది టోటల్ అసెట్స్ ఫర్ దిస్ పర్పస్ ఏం తీసుకోవాలంటమ్మా? డిప్రిసిబుల్ అసెట్ అయితే ఏం తీసుకుంటాం? WDV తీసుకుంటాం. అసెట్స్ స్పెసిఫైడ్ అంటే 35AD నిల్ అంటాం. 35AD అనేది PGBP లో మనం మాట్లాడుకుంటామమ్మా. కొన్ని స్పెసిఫైడ్ బిజినెసెస్ కి మనం ఏం చేయొచ్చంటమ్మా? అసెట్ ని మామూలుగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని మనం పూర్తిగా క్లెయిమ్ చేస్తామా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేస్తామా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని పూర్తిగా క్లెయిమ్ చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని క్యాపిటలైజ్ చేసి డిప్రిషియేట్ చేస్తాం, అంతేనా? కానీ 35AD అనే స్పెసిఫైడ్ బిజినెస్ లోనంట మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 100% ఒకే ఇయర్ లో అలా చేస్తారంట. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 మీకు ఏం చేస్తారంటమ్మా? 100% ఒకే ఇయర్ లో ఏం చేస్తారు? అలౌ చేసేస్తారంటే ఏం అలౌ చేస్తారు? ఏం అలౌ చేస్తారు? ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటారు. మామూలుగా ఎక్స్పెండిచర్ P&L ఏమొస్తుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే వస్తుంది. కానీ 35AD లో స్పెసిఫై చేసిన బిజినెస్ లో అయితే కనుక మీకు ఏం చేస్తారంటమ్మా? 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కెన్ బి క్లెయిమ్డ్. అంటే మొత్తం అక్కడ క్లెయిమ్ చేసేస్తే అమ్మా మనం గుర్తు పెట్టుకున్నాం, ఎక్కడైనా సరే ఒకసారి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే ఒక చోట మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం. ఇప్పుడు స్పెసిఫైడ్ బిజినెస్ 35AD లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ అక్కడ క్లెయిమ్ చేస్తారు కదా. కానీ అసెట్ మాత్రం బుక్స్ లో చూపిస్తున్నారు. కానీ దాని మీద ఎక్స్పెండిచర్ అంతా కూడా ఏం చేశారు? ఆ ఇయర్ లోనే 100% క్లెయిమ్ చేస్తారంట. ఒక్కసారి ఎక్స్పెండిచర్ ఎక్కడైతే ఎన్నిసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఒకసారి మాత్రమే. ఆల్రెడీ అక్కడికే క్లెయిమ్ చేస్తారు, PGBP లో క్లెయిమ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ చేయగలరా? చేయలేరు. కాబట్టి 35AD లో బిజినెస్ కనుక కవర్ అయితే అక్కడ వాల్యూ ఎంత తీసుకోమంటున్నాడమ్మా? నిల్. తర్వాత గుడ్ విల్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, లైక్ గుడ్ విల్ ఉంటే కనుక సెల్ఫ్ జనరేటెడ్ కనుక అయితే కనుక దానికి ఎంత వాల్యూ తీసుకోవాలమ్మా? నిల్. అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనుకుంటే కనుక ఏ వాల్యూ అంటమ్మా? బుక్ వాల్యూ తీసుకోవాలంట. ఓకే రైట్. ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్ ఆన్ అకౌంట్ ఆఫ్ రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్ షల్ బి ఇగ్నోర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ ద నెట్ వర్త్. నెట్ వర్త్ క్యాలిక్యులేషన్ కి మనం ఏం కన్సిడర్ చేయకూడదు? రీవాల్యూడ్ ఫిగర్స్ అయినా కన్సిడర్ చేయొచ్చా? మరి రీవాల్యుయేషన్ అనేది మీరు చేసుకుంటే బుక్స్ లోని దాని వాల్యూని కన్సిడర్ చేయమంటున్నాడా వద్దంటున్నాడా? షుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఇక్కడ కాదు, ఎక్కడ కూడా అలా వచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మొత్తంలో మీకు రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్ అనే కాన్సెప్టే లేదమ్మా. రీవాల్యుయేషన్ ఆఫ్ ది అసెట్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదంట. ఓకే, సో బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఇస్ నాట్ అలౌడ్. బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ ఏం లేదంట, అలౌ చేయరు అని చెప్పేసి చెప్తున్నాడంట. ఓకే, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఆ ప్రాబ్లం చేయండి అమ్మా. సో ఇచ్చిన క్వశ్చన్ లో ప్రాబ్లం ప్రకారం ఇక్కడ ఏం చెప్పాడమ్మా? ది ఫాలోయింగ్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ఎస్ లిమిటెడ్. సెలెన్స్ కి ఏం కావాలి? వీడికి ఏం కావాలమ్మా? ఓకే, కంప్యూట్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ డివిజన్ 3 అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే డివిజన్ 3 ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంట. డివిజన్ 3 కి సంబంధించిన ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలో చూడమంటున్నాడు. సో ది ఫాలోయింగ్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎస్ఎస్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2021. డివిజన్ 3 ఇస్ ట్రాన్స్ఫర్డ్ బై ద స్లమ్ సేల్. స్లమ్ సేల్ అంటే మొత్తం ఇంకా వాల్యూ అసెట్ హోల్ గా అమ్మేసాం. ఓకే, సో ఇక్కడ లయబిలిటీస్ లో లయబిలిటీస్ డివిజన్ 3 కి సెపరేట్ గా ఉన్నాయి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ సెపరేట్ గా ఉన్నాయి. తర్వాత అదర్ కరెంట్ అసెట్స్ కూడా సెపరేట్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడమ్మా? ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ ది డివిజన్ 3 ఇంక్లూడ్ ల్యాండ్ which was purchased 40 lakhs in 2007 and revalued 80 lakhs as a 31st March 2022. డివిజన్ 3 లో 600 lakhs ఉంది కదమ్మా. ఆ 600 lakhs లో ఏమి ఇంక్లూడ్ అయింది? ఒక 10 lakhs, సారీ 10 lakhs కాదు, పర్చేజ్డ్ అంతా 40 lakhs. 40 lakhs పర్చేజ్ చేస్తే రీవాల్యూ ఎంత చేసాం? 80 lakhs రీవాల్యూ చేసాం. ల్యాండ్ వాల్యూ ఉంది, ఇంక్లూడ్ అయి ఉంది. అందులో రీవాల్యూషన్ ఎలిమినేట్ చేయాలి కదమ్మా. అంటే దీని ప్రకారం మనం అడ్జస్ట్మెంట్ ఎంత చేయాలి? 40 lakhs మైనస్ చేయాలి, అంతేనా? ఎక్కడి నుంచి? కాస్ట్ నుంచి మైనస్ చేయాలి.
ఓకే, సో నెట్వర్క్ క్యాలిక్యులేషన్ లో కన్సిడర్ చేసేటప్పుడు డివిజన్ 3 కి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్ వాల్యూ ఎంత కన్సిడర్ చేయాలి? 40 lakhs. ఫస్ట్ పాయింట్ ప్రకారం 40 lakhs తగ్గించి కన్సిడర్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ డివిజన్ 3 రిఫ్లెక్ట్స్ 520 lakhs, 600 lakhs less land value for 80 lakhs. అంటే remaining balance is written down value of the depreciable asset as per books. However, the written down value of the assets as per 43(6) of the income tax computation is 480 lakhs. అమ్మా మనం ఏ ప్రకారం డిప్రిసియేషన్ ఇక్కడ వాల్యూ తీసుకుంటామమ్మా? నెట్వర్క్ తీసుకునేటప్పుడు అమ్మా నెట్వర్క్ అనేది తీసుకునేటప్పుడు ఇక్కడ అసెట్ వైపు అప్రోచ్ లో వెళ్తాం. అసెట్స్ వైపు అప్రోచ్ లో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, అవునా? ఫిక్స్డ్ అసెట్స్ ఎంత తీసుకుంటాం? ఫిక్స్డ్ అసెట్స్ లో 600 lakhs కనిపిస్తుంది. 600 lakhs లో ల్యాండ్ ఎంతమ్మా? 80 lakhs. అదర్ అసెట్స్ ఎంతమ్మా? 520 lakhs. కానీ ఈ 80 lakhs లో 40 lakhs కాస్ట్, మిగతా 40 lakhs ఏంటి? రీవాల్యూడ్ ఫిగర్. కాబట్టి ఇక్కడ 80 lakhs ప్లేస్ లో ఎంత తీసుకుంటాం? 40 lakhs తీసుకుంటాం. కానీ 520 lakhs ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది WDV వాల్యూ అని అన్నాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వాల్యూ ఎంత? 480 lakhs. అంతేనా? ఎస్ ఆర్ నో? వైల్ కన్సిడరింగ్ ద నెట్వర్క్ వాట్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ అంటే ఏం కన్సిడర్ చేస్తామమ్మా? టోటల్ 480 plus 40 అంటే 520 lakhs కన్సిడర్ చేస్తాం. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ ఇంక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. అదర్ అసెట్స్ ఆఫ్ ది డివిజన్ లో మనకి ఎంత చెప్తున్నాడమ్మా? అదర్ అసెట్స్ ఆఫ్ ది డివిజన్ 3 రిఫ్లెక్ట్స్ ఎట్ 770 lakhs. They represent book value of the non-depreciable asset. Further, it includes 200 lakhs representing the goodwill which was self-generated. అంటే self-generated యొక్క goodwill value ఎంత తీసుకుంటాం? 0. అమ్మా ఇక్కడ మనకి ఇక్కడ అదర్ కరెంట్ అసెట్స్ ఎంత చెప్తున్నాడమ్మా? 770 లో ఎంత మైనస్ చేసేయాలి? 770 లో మనం ఎంత మైనస్ చేసేయాలి? 200 మైనస్ చేసేయాలి. అంటే 570 తీసుకోవాలి. అంతేనా? రైట్. సో డివిజన్ 3 is in existence since April 2010. 2010 నుంచి ఎగ్జిస్టెన్స్ లో ఉందంట. అంటే ఇప్పటికి అది ఏమవుద్ది? మోర్ దెన్ 36 months కదమ్మా డివిజన్ అంతా కలిపి ఉన్నది. అంటే ఎన్నాళ్ళ నుంచి ఉన్నదమ్మా? సో అక్కడ ఇండివిజువల్ అసెట్ వైజ్ గా మనం ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటున్నామా? డివిజన్ యాజ్ ఏ హోల్ గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకుంటున్నామా? డివిజన్ యాజ్ ఏ హోల్ గా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఆన్సర్ లో టోటల్ గా మనకి నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ అంటే సేల్ వాల్యూ ఎంతమ్మా? 1060 lakhs. అందులో నుంచి నెట్ వర్త్ తీసేస్తే మీకు ఏమవుతుంది? క్యాపిటల్ గెయిన్సే కదమ్మా. సో నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ వర్త్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలమ్మా? ల్యాండ్ వాల్యూ ఎంత? 40 lakhs కన్సిడర్ చేయాలి. తర్వాత అదర్ అసెట్స్ ఎంత ఉన్నాయమ్మా? 480 lakhs అదర్ అసెట్స్. ఓకే, ఈ రెండు కలిపితే ఫిక్స్డ్ అసెట్స్. అంతేనా? రెండు కలిపితే ఫిక్స్డ్ అసెట్స్ అయినా కదా? రైట్. తర్వాత దానికి కరెంట్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ ఎంత అవుతాయమ్మా? 570. ఎందుకు? 770 నుంచి 200 తీసేస్తే 770 తీసేస్తే మనకి టోటల్ ఎంత అవుతుంది? 570 plus 480 plus 40 అంటే 520 plus 570 అంటే 1090 lakhs. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. 1090 lakhs. దీనిలోంచి లయబిలిటీస్ తీసేయాలి. లయబిలిటీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఏమో చెప్పాడా? ఏమీ చెప్పలేదు. కాబట్టి లయబిలిటీస్ ఎంత ఉన్నాయి? 100 lakhs తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 990 lakhs. మొత్తం ఎంతకు సేల్ చేసామమ్మా? 1060 lakhs సేల్ చేసాం. అందులో ఎంత మైనస్ చేయాలి? 990 మైనస్ చేయాలి. తీసేస్తే 70 lakhs. ఈ 70 lakhs ఏంటి? గెయినా లాసా? ఏంటమ్మా 70 lakhs గెయిన్. సార్ 70 lakhs ఏ గెయిన్ అవుతుంది? డివిజన్ 3 అనేది సిన్స్ ఏప్రిల్ 2010 నుంచి ఉంది కాబట్టి ద పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ వచ్చేసరికి మోర్ దాన్ 36 months అంటే లాంగ్ టర్మ్. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతమ్మా? 70 lakhs. ఎస్ ఆర్ నో? అర్థమైందా? అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లం చేయండి.